ఉండి విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ వాటర్ ప్యాకెట్లు అమ్ముకునే దగ్గర కూడా వీళ్ళ కమిషన్ తీసుకుంటున్నారంటే ఇది ఏ స్థాయిలో అవినీతి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తాము. ఈ జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అయినటువంటి రవికుమార్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తాము, లేదా కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాము. ఇలాంటి వాళ్ళు శాఖలో ఉండడం వలన ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవసరం ఉంది. ఏదో సస్పెండ్ చేసి చేయి దురుపుకోవాలని చూస్తే సిపిఐగా మేము ఖచ్చితంగా ఉపేక్షించాం. అవసరమైతే వాళ్ళ కార్యాలయాల ముందర కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఇందుకు కేసు నమోదు చేసినటువంటి డోన్ డిఎస్పీ గారిని మేము సిపిఐగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు అలాంటి వాళ్ళని ఎన్కేసుకు రాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేటువంటిది ఇది మేము సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం. అలాంటి వారు ఎవరిపైన మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసు కట్టాలని చెప్పేసి మేము అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఎవరో పల్లెల్లోనో ఇంకోరు అమ్మితే ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఈ కుట్ర? ఇది ఈ రోజుతో కాదు, ఈ రోజుతో పడిపోయింది. ఈమె అవినీతి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలి. అందుకు తగినటువంటి రికవరీ యాక్ట్ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి జరిగినటువంటి సందర్భంలో కూడా ఈమె మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి, అవసరమైతే ఈమె విజిలెన్స్తో ఈమె ఆస్తులపైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి మేము సిబిఐగా డిమాండ్ చేస్తాము. నా పేరు రవికుమార్, నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఈరోజు వచ్చిన డోన్ సిఏ గారిపై అభియోగాలపై ఇమీడియట్గా మన పై అధికారుల ఆదేశాల మేరకు వారిని సరెండర్ చేయటం జరుగుతుంది. తదుపరి విచారణ కూడా ఎమ్మటే మొదలుపెట్టడం జరుగుతుంది. విచారణలో ఏదైనా కనుక చేసినట్టుగా ఉన్నట్టయితే మాత్రం సివియర్ పనిష్మెంట్ మాత్రం ప్రపోజ్ చేయబడుతుంది. ఈ రోజు నుంచే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే.